అందరికీ నమస్కారం. జీవితంలో మనం 3 విషయాల కోసం ఎక్కువగా బాధపడతాం. ప్రేమ, అటెన్షన్, గౌరవం. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి. మీరు ఇవన్నీ అడగాల్సి వస్తే అవి నిజంగా మీవి కావు. మెంటల్‌గా స్ట్రాంగ్ పీపుల్ ఎప్పుడూ ప్రేమ కోసం, అటెన్షన్ కోసం, గౌరవం కోసం అడగరు. ఈ వీడియోలో ఎలా మానసికంగా బలంగా మారాలో, ఎలా బెగ్గింగ్ మైండ్‌సెట్ నుంచి బయటపడాలో లోతుగా మాట్లాడుకుందాం. మొదటగా ప్రేమ అడిగితే కాదు, సహజంగా రావాలి. ప్రేమ అడగాల్సి వస్తే అది ప్రేమ కాదు, అది అవసరం. నీ ప్రెజెన్స్ విలువైనది అయితే నీ సైలెన్స్ కూడా వాళ్ళకి కనిపిస్తుంది. ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేస్తుంటే అర్థం చేసుకో, వాళ్ళ జీవితంలో నీ స్థానం లేదు. మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్ ఏం చేస్తాడు అంటే బాధపడతాడు కానీ వెంటపడడు, ప్రేమిస్తాడు కానీ తన విలువను తగ్గించుకోడు. ప్రేమ రావాలి, అడగకూడదు. అటెన్షన్ కోసం వెతకడం ఆపు. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్కువ టెక్స్ట్ చేస్తారు, ఎక్కువ ప్రూవ్ చేయాలని చూస్తారు. ఇదన్నీ ఒకే సంకేతం, అటెన్షన్ కోసం ఆకలి. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ క్వైట్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిజమైన విలువ లౌడ్గా ఉండదు. డెప్త్ ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది. నీ పని, నీ డిసిప్లిన్, నీ క్యారెక్టర్, నీ గురించి మాట్లాడాలి, నువ్వు కాదు. రెస్పెక్ట్ అడిగితే కాదు, అర్హతగా రావాలి. గౌరవం అడిగితే రాదు, భయపడితే నిలబడదు. రెస్పెక్ట్ వస్తుంది ఎప్పుడు నువ్వు నీ బౌండరీస్లో పెట్టినప్పుడు, నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ చూపించినప్పుడు, నువ్వు నో చెప్పగలిగినప్పుడు. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ అందరికీ నచ్చాలనుకోరు, తమ విలువ తెలిసి బ్రతుకుతారు. నీ విలువ నువ్వు తగ్గిస్తే ప్రపంచం ఇంకా తగ్గిస్తుంది. ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మానేయ్. నీ సైలెన్స్ కూడా ఒక ఆన్సర్. నీ ప్రతి డెసిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నీ సైలెన్స్ కూడా ఒక ఆన్సర్. మెంటల్లీ వీక్ పీపుల్ తమను అర్థం చేసుకోమని అడుగుతారు. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ తమ మార్గంలో నడుస్తారు. ప్రతి ఒక్కరూ నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకునే వాళ్ళు నీ మాటలు లేకుండానే అర్థం చేసుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మెంటల్ స్ట్రెంగ్త్ ఉండదు. నీ విలువ నీకు తెలిసినప్పుడు అడుక్కోవడం కూడా ఆగిపోతుంది. మానసిక బలం అంటే ఎమోషనల్ లెస్ అవ్వడం కాదు. మానసిక బలం అంటే నీ భావోద్వేగాలను కంట్రోల్ చేయడం, నీ లిమిట్స్ను తెలుసుకోవడం, నీ విలువ కోసం నిలబడడం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న చోట బెగ్గింగ్ ఉండదు, సైలెన్స్ ఉండదు, డిగ్నిటీ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక నిజం గుర్తుంచుకోండి. ప్రేమ అడగాల్సి వస్తే దూరంగా నడవండి. అటెన్షన్ కోసం పోరాడి వస్తే ఆగండి. గౌరవం కోసం వేడుకోవాల్సి వస్తే వెళ్ళిపోండి. మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ముందుగా ఒక నిర్ణయం తీసుకోండి. నేను ఇక నా విలువను తగ్గించుకోను. నీ విలువ తెలిసిన రోజు ప్రపంచం నీకు ఎలా ట్రీట్ చేయాలో అదే నేర్చుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్.